మనకు తెలుసు పేతురు ప్రజలందరి మధ్యలో బొంకాడు. ఏమని? నాకు ఆయన ఎవరో తెలియదు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు? ఎందుకురా నువ్వు అబద్ధం మాట్లాడతావు? ఎందుకు నువ్వు అబద్ధం మాట్లాడతావు? నువ్వు యేసుప్రభు వారితో ఉండటం మేము చూసాం. మేము ఆయన్ని పట్టుకుందామని వచ్చినప్పుడు వేరే వాళ్ళ చెవు తెగ నరికినప్పుడు మేము దగ్గరే ఉన్నాం. నువ్వు తప్పు చేసావు, చెవు నరికేసావు. కానీ ఆయన వెంటనే ఏం చేశాడు? ఆ చెవును మళ్ళీ బాగు చేశాడు. అది మేము చూసాం. మా బంధువే చెవు నరికినావు కదా నువ్వు. ఆ చెవు నరికింది ఎవరో కదా, మా బంధువే. మా బంధువు బాధపడింది మేము చూడలేదా? మేము లేవా వెనకంబడి? నువ్వు యేసుప్రభు వారితో ఉండడం మేము చూడలేదా? మేము చూసాం. కానీ నువ్వేం చేస్తున్నావు? అబద్ధం మాట్లాడుతున్నావు. ఇదేనా ఎన్ని రోజులు నువ్వు యేసుప్రభు వారితో సేవ చేసింది? ఇదేనా? ఇట్లా అబద్ధాలు చెప్తూనేనా తిరిగావు? ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఒకరు పోతే ఒకరు వచ్చి అడిగారా లేదా? ఫస్ట్ చిన్నది వచ్చి అడిగింది, ఈడు కూడా యేసుప్రభు వారితో ఉండుట చూశాను అన్నది. కాదు, నేను కాదు అన్నాడు. ఆ చిన్నది వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొకడు వచ్చాడు, అడిగాడు, నువ్వు కూడా ఆయనతోనే ఉన్నావు, నేను చూశాను అన్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? నేను ఆయనతో లేను, మీరెవరిని చూసారో నాకు తెలియదు అంటే నీ మాటలే సాక్ష్యం చెప్తుంది నువ్వు ఆయనతో ఉన్నావు అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈయన అక్కడే ఉన్నాడు. తర్వాత ఎవరైతే చెవి నరకబడిందో వాడి బంధువుడు ఒకడు వచ్చాడు, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు, నేను చూసా, మా బంధువుకు నువ్వే చెవు నరికేసావు అంటే లేదు నేను ఆయనతో లేను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదని తను తాను శపించుకోవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే శపించుకోవడం మొదలు పెట్టాడో అప్పుడు కోడి కూసింది. అప్పుడు యేసుప్రభు వారు ఏదైతే చెప్పాడో అది పేతురుకి గుర్తొచ్చింది కాబట్టి పేతురు అవన్నీ కూడా చూశాడు, అనుభవించాడు. అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా మన క్రియలు కనిపించాలి, ఎలా మన జీవితం ఉండాలి, మనం ఎలా ఉంటే అన్యులు మనల్ని ఏలెత్తి చూపించారు అని పేతురికి అర్థమైంది. వాళ్ళు నన్ను ఏలెత్తి చూపించారు అంటే నువ్వు ఆయనతోనే ఉన్నావు, నువ్వు ఆయనతో ఉండుట నేను చూశానని ఒకరు పోతే ఒకరు వచ్చి అడిగారు అంటే నేను ఆయనతో ఉండి కూడా నేనేం చెప్పా? నేను లేనని అబద్ధం చెప్పా. ఇది మోసమే కదా. ఇది ప్రజలు అడగడం తప్పులేదు కదా. వాళ్ళు అడిగింది కరెక్టే, కానీ నేను చేసింది తప్పు. ఇటువంటి తప్పులు ఎవరు ఇక మీదట చేయకూడదు అని ఒక మాట చెప్తాడు చూడండి. 1వ పేతురు రాసిన పత్రిక 2:12. అన్ని జనులు మేము ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మనం మంచి ప్రవర్తన గల వారమై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి మధ్యలో అంట? అన్యుల మధ్యలో. ఎవరి మధ్యలో? అన్యుల మధ్యలో. అన్యులు ఎవరు? దేవుడు అంటే ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు. అటువంటి వారి మధ్యలో మనం తప్పు చేస్తే నువ్వెందుకు ఇంత పెద్ద తప్పు చేసావు, లేక ఇతరులకు ఎవరికైనా మనం మోసం చేస్తే ఎందుకు ఇంత పెద్ద మోసం చేసావు? నువ్వు దేవుణ్ణే కదా తెలుసుకున్నావు, దేవుణ్ణే కదా నమ్మావు. నువ్వు దేవుని నమ్మిన వాడిని నువ్వు ఎందుకు ఇంత మోసం చేసావే అంటారా? అంటారు. అలా మోసపు క్రియలు మనం చేయకూడదంట. దుర్మార్గులని కొంతమంది అంటారు, ఎందుకు నీకు ఇంత దుర్మార్గం వచ్చి పోయేదానిగా అంటారు. ఏ విషయంలో కూడా అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో కూడా దుర్మార్గులని అనకూడదు అంటే నువ్వేం చేయకూడదు? దుర్మార్గపు పని చేయకూడదు. ఆ దూషించే విషయములలో వారు మీ సత్క్రియలు చూస్తారు. ఎవరు చూస్తారు? మనం ఎవరి మధ్యలో అయితే మాట్లాడుతున్నామో, ఎవరి మధ్యలో అయితే మనం దుర్మార్గ పని చేస్తున్నామో అవన్నీ క్రియలన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. వారు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ క్రియలు చూసి వేటిని బట్టి ఏదైతే మనం చేసామో, ఏ దుర్మార్గ పని అయితే చేసామో, ఎవరినైతే దూషిస్తున్నామో, ఏదైతే మంచి పనులు చేయలేదో వాటిని బట్టి ఒక సమయాన మన ముందర వాళ్ళు మాట్లాడకూడదు. అంటే మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆయన మహిమపరచాలి అని అంటే నువ్వు ఇలాంటి చేయకూడదు. కాబట్టే నేను మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నా, మీరు ఇలాంటివి
చెయ్యవద్దు, యథార్థంగా ఉండండి, మీ క్రియలు మంచిగా ఉండించుకోండి. అన్నిల మధ్యలో వాళ్ళు మిమ్మల్ని దూషించకుండా, వాళ్ళు మిమ్మల్ని దుర్మార్గులని అనకుండా, వాళ్ళు మీ క్రియలు బట్టి మాట్లాడుకొని ఉండాలంటే మీరు ఇటువంటి క్రియలు మాత్రం చెయ్యొద్దు అని పేతురు బ్రతిమలాడుకున్నాడు. నేను ఒకప్పుడు చేశా, ఒక దినం వచ్చింది, ఆ దినమున అందరు నన్ను అడిగినప్పుడు నేనేం చేశా, నాకు ఎవరో తెలియదు అన్నా, కానీ వాళ్ళు అన్నారు, నా క్రియలు బట్టి అన్నారు, నువ్వు పలాంటి చేసావు, ఆయన దగ్గర ఉండడం చూసాం, నీ మాటలే మాకు సాక్ష్యం అని వారు నా క్రియలు బట్టి మాట్లాడారు కదా, అందుకని మీ క్రియలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని బ్రతిమలాడుకుంటూ చెప్పాడు. పేతురు చూశాడు, అనుభవించాడు, అన్నిటినీ చూశాడు కాబట్టే తన కన్నులారా అతడు చూసి అతడు అనుభవించాడు కాబట్టి ఈరోజు మనకు కూడా చెప్తూ ఉన్నాడు, మీరు ఇలా నిలబడండి అని.